అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తీన్మార్ మల్లన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈశ్వరాచారి అంత్యక్రియలకు వెళ్లకుండా మల్లన్నను పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై మల్లన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతియుతంగా వెళ్లి అంత్యక్రియలో పాల్గొంటామని చెప్పినా వినకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పాసిబిలిటీస్ అండి పైనుంచి వచ్చినాయి. నేనేమంటే మీకు ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండొచ్చు, నాకేమో పై మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు ఇట్లా హౌస్ అరెస్ట్ మీతో పాటుగా అంటే ఓకే, అంటే మీరు ఇక్కడే ఉంటారు అంటే ఓకే, నేను ఇక్కడే ఉంటాను. నేనేమంటున్నా, మీది కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. కమ్యూనిటీ బయట ఉన్నాడు, ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా, మీరు ఇక్కడ ఉండే చిన్న చిన్న పిల్లలు వచ్చినారు అని అంటారు. కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి. నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా, బాధపడతా. నేను మీ ఆదేశాల మేరకు ఉండడం పోవడం కాదు. నేను పోవాలనుకుంటే నేనే వస్తా. నేను పబ్లిక్ ను కలిసేది ఉంటది, మీరు ఎట్లా చెప్తారు? అది సిచ్యువేషన్ బాగాలేదు కదా, సిచ్యువేషన్ బాగాలేదు కూడా ప్రొవోక్ అవుతారు కదా. నేను ఎమోషన్ అవుతారు. ప్రొవోక్ చేసే మనిషిని కాదు మేము. నేనేమంటున్నా, నేను ఇప్పుడు ఆఫీస్ కు పోవాలి. నా ఆఫీస్ కు పోవడానికి ఇతను ఆఫీస్ కు పోవద్దని ఏమైనా మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందా? ప్రివెంటివ్ కస్టడీ అయినా ఏమైనా జరుగుతుంది అన్నది ఆలోచించి నిన్న చూశారు మీరు అక్కడ గాంధీ దగ్గర కూడా. ఇప్పుడు నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉన్నది సిఏ గారు, నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉండదు. వాళ్ళందరం బాధలో ఉన్నాము, ఖచ్చితంగా బాధలో ఖచ్చితంగా ఉన్నారు. అట్లేంటి అందరం బాధలో ఉన్నాము. నేను లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకుని కాదు. నేను బాగా చెప్తా. నేను నిన్న మీ అడిషనల్ డీసీపీ గారు వీఆర్ వెరీ కోఆపరేటింగ్ అని చెప్పినాము. వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము. వాళ్ళకి మేము విన్నాం, వాళ్ళు వాళ్ళు విన్నారు. ఇక్కడ ఇష్యూ ఏం లేదు. నా బాధ్యత ఏంటి? నా ఆఫీస్ పోయి నేను వర్క్ చేసుకోవడం. ఆఫీస్ కాడ ఉండండి, నేనే వస్తా, కూర్చుంటాను, అక్కడ కూర్చోండి. ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది కలిగి నేను ఏమంటున్నా, నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు. కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మీరు పోయి గేట్ బయట ఉండండి. ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు, రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను, ఇది నా పరిస్థితి అని చెప్తాను. నేను పోవాలనుకున్నప్పుడు నేను పీస్ఫుల్ గా నా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కార్డ్ ఇవ్వండి, ఆడ ఇవ్వండి, పెట్టి ఎవడొద్దంటుండు. నేను ఆఫీస్ కార్డ్కి అయితే పోవాలి కదా, నేను న్యూస్ సైట్ చేసుకోవాలి కదా, నా గ్రీవెన్స్ సైట్ ఉంటుంది కదా, పబ్లిక్ వస్తారు కదా. అది నా విధులను మీరు ఎట్లా అడ్డుకుంటారు? నేను రిప్రజెంటేటివ్, ప్రజలు నా దగ్గరికి వస్తారు, వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకు ఉంది. దాన్ని మీరు అడ్డుకోవడం తప్పలేదు. ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఒకవేళ ఏదైనా జరుగుతుంది. సో మళ్ళా వల్ల ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది? ప్రివెంటివ్ గా గతంలో ఏమన్నా వచ్చిందా? మీరు ఉండడం వల్ల. ఇక తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, బీసీ రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంటూ సాయి ఈశ్వరచారి 2 రోజుల క్రితం తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడటం జరిగింది. ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఈ రోజు జగిత్గిరిగుట్టలోని ఆయన నివాసం వద్ద సమీపంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తున రానున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా అంత్యక్రియలకు వెళ్లాలని సిద్ధమైనటువంటి నేపథ్యంలో పోలీసులు ఆయనని హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. శాంతియుతంగానే వెళ్తాము, ఎక్కడ కూడా ఎలాంటి ఏదైతే అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటాము, తమను వెళ్ళనీయండి, అంత్యక్రియల కన్నా కూడా తీన్మార్ మల్లన్నను వెళ్ళనీయకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తిని పోలీసుల పైన వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, గాంధీ ఆసుపత్రి వద్ద సాయి ఈశ్వర్చారి మృతి చెందిన తర్వాత పెద్ద ఎత్తున నిన్న గాంధీ ఆసుపత్రికి పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు నాయకులు కూడా చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. దీంతో వారందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ప్రజలు జగిత్గిరిగుట్టలో సాయి ఈశ్వర్చారి నివాసం వద్దకు పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు కూడా చేరుకుంటా ఉన్నారు. అరౌండ్ 11-12 గంటలకు ఆయన ఏదైతే అంతిమ యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో చట్టసభల్లో ఏదైతే చట్టబద్ధంగా 42%
చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూ ఆయన ఆత్మహత్యకు పాల్పడినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ ఏదైతే అన్ని రాజకీయ పార్టీలు బీసీ నాయకులు కూడా స్పందిస్తా ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. వెంటనే ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ₹1 కోటి ఏదైతే 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే ప్రభుత్వానికి డిమాండ్ చేశారో దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. సాయి ఈశ్వర్చారి మరణానికి కారణం ప్రభుత్వమే, మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఆయన కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలనేది కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి, వెంటనే సర్పంచ్ ఎన్నికలను నిలిపివేయాలి అనేది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ కూడా బీసీ సంఘాల నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అయినా కూడా పెద్ద ఎత్తున ఈ సాయి ఈశ్వర్చారి నివాసానికి ఏదైతే బీసీ సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు కూడా చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీ బందోబస్తులు ఏదైతే సాయి ఈశ్వర్చారి నివాసం వద్ద కావచ్చు, దాంతో పాటుగా శ్మశాన వాటిక వద్ద కూడా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనేది కూడా ఇప్పటికే పోలీసులు వివిధ సంఘాల నాయకులకు హెచ్చరికలను కూడా జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తీర్మానం మల్లన్న కాకుండా ఇతర పార్టీల కీలక నాయకులను ఎవరినైనా కూడా హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే పోలీసులు కూడా నిన్న రాత్రి నుంచి కూడా సాయి ఈశ్వర్చారి నివాసం వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఏ రాజకీయ నాయకులు వస్తా ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్న అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పోలీస్ శాఖ గమనిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే నిన్న రాత్రే ఏదైతే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకూడదు, తమకు సహకరించాలనేది కూడా మరి కుటుంబ సభ్యులను పోలీసులు కోరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రేపు ఉదయం తొందరగానే ఏదైతే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అనేది కూడా వారు సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తులు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూడాలనేది కూడా వివిధ రాజకీయ పార్టీల నాయకులను కావచ్చు, బీసీ సంఘాలను కూడా కోరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే సాయి ఈశ్వర్చారి నివాసం వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు పాల్పడాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా పోలీస్ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే పలువురు ఏదైతే తీర్మార్ మల్లన్నతో పాటు మరికొంతమందిని హౌస్ అరెస్ట్ చేయాలనేది కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే కుత్బులాపూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా రాత్రి పోలీస్ శాఖతో మాట్లాడిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున పోలీసులు మాత్రం అబ్జర్వేషన్ బాగా చేస్తా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేది కూడా బీసీ సంఘాలకు కాబట్టి వివిధ రాజకీయ నాయకులకు కూడా కోరినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.